పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మాట్లాడడానికి మాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. మేము ఎంఆర్పిఎస్తో కూడా మద్దతుగా కూడా మాట్లాడుతూ వచ్చాము. ఆ విషయం బహుశా ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా తెలుసు. మన ఎంఆర్పిఎస్ వాళ్ళు పెట్టిన సభకు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇద్దరి మధ్యన ఒక డైలాగు, ఒక స్నేహపూరితమైన డైలాగ్ ఉంటే బాగుంటుంది అనే ఒక అంశం కూడా మాకు చెప్పడం జరిగింది. మాకుండే అర్హతలు, నా సామాజిక నేపథ్యం, ఇవన్నీ సమస్యలు ఉన్నాయనుకోండి. ఒక విషయము మనము అర్థం చేసుకొని, నేను చెప్పేది ఎంతో ఒక పొలిటికల్ సైన్స్ విద్యార్థిగా, ఈ మారుతున్న సామాజిక సందర్భంలో దేశంలో రాబోయే కాలంలో వచ్చే ప్రమాదం మనం గుర్తిస్తే తప్పించి ఈ రెండు కమ్యూనిటీసు లేదా ఉపకులాలన్నీ కూడా ఎందుకు కలిసి మాట్లాడవలసిన అవసరం ఉందంటే, ఒక 75 ఏళ్ల క్రితం ఉన్న వాతావరణం వేరు, వాళ్ళ 75 ఏళ్ల తర్వాత దేశంలో ఉండే వాతావరణం చాలా భిన్నమైన వాతావరణం. ఈ మాత్రమైన స్వేచ్ఛ మందం కూర్చొని మాట్లాడనుకుంటుందా లేదా అనేటువంటిది మా లాంటి వాళ్ళను చాలా ఆందోళనకి. రేపు మనం మాట్లాడనివ్వకపోవచ్చు, ఇలా సభలే పెట్టనివ్వకపోవచ్చు. పౌర హక్కుల సంఘం మొదటి నుంచి కూడా ఈ మొత్తము సమస్య ఏదైతుందో అది సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలనుకున్నాము. శంకరం గారు 2007లో 3 వ్యాసాల రూపంలో ఆంధ్రజ్యోతిలో, ఈ మధ్య డాక్టర్ గోపీనాథ్ గారు ఆ వ్యాసాలు 3 అప్పుడు సారు నేను అప్పుడు శంకర్ గారితో కలిసి పనిచేస్తున్నాము శాంతి చర్చల్లో. ఆ సందర్భంలో కూడా ఈ చర్చ చాలా వచ్చింది. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది, భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కానీ వాళ్ళు ఒక ప్రత్యామ్నాయమైన అంటే ఒక కాన్స్టిట్యూషన్ని రాసి పెట్టారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక రాజ్యాంగాన్ని వాళ్ళు తయారు చేసి పెట్టారు. ఆ రాజ్యాంగం కూడా చాలా పెద్దగా ఉందని అలహాబాద్లో వాళ్ళకు సింపథెటిక్గా ఉండేటువంటి లాయర్స్ ద్వారా, అలాగే వాళ్ళు గోవాలో ఒక 7-8 ఏళ్ల క్రితము 3 రోజుల సభ జరిపారు. ఆ సభలో మొదటి రోజు ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదు అంటే, వాళ్ళు మొత్తం రోజు చర్చ తర్వాత చివరిగా ఈ దేశానికి పాశ్చాత్య రాజ్యాంగం అంటే అలాంటి రాజ్యాంగాన్ని అది మన ప్రజాస్వామ్యం కాదు, అది మన కల్చర్లో కానీ మన చరిత్రలో లేదు, ఎక్కడి నుంచో మనం దాన్ని తెచ్చుకొని ఈ దేశంలో పెట్టుకున్నాం కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని తిరస్కరిస్తున్నాం. రెండవ రోజు రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నాం. మూడో రోజు ఈ దేశ సాంప్రదాయాలు, చరిత్ర, ఈ దేశం చట్టం, లాతో ప్రకారం మనమంటూ మనకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో 3 రోజులు రిపోర్ట్ అయింది. పెద్దగా దీనికి పబ్లిసిటీ రాలే, కానీ వాళ్ళ అభిప్రాయం మాత్రము ఈ మొత్తంగా రాజ్యాంగము, ఈ ప్రజాస్వామ్యము ఇవన్నీ కూడా ఈ దేశానికి పనికిరావు అని ఒకటి. రెండవది, రాజ్యాంగాన్ని ఒక ప్రత్యామ్నాయ రాజ్యాంగాన్ని రాసుకోవాలి అని ఒకటి. ఈ భావజాలం ఏదైతుందో ఇది 75 ఏళ్ళలో బలపడ్డది. బాబాసాహెబ్ మొత్తము ఆయన జీవితకాలం అంతా దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రని, ఈ దేశంలో ఉండే మతాన్ని, విశ్వాసాలని, దేశంలో ఉండే దాన్ని మరివారు కూడా అంత జీవితకాలం అంతా దానికి వ్యతిరేకంగా రాయడము, ఆయన రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్లో ఒక హెచ్చరిక మనకు చేశాడు. ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ దళితులు
పేదవాళ్ళు, అణగారిన వర్గాల వాళ్ళు చైతన్యవంతులై ఈ దేశంలో ఒక విప్లవాన్ని తీసుకొస్తా దశలో బ్రాహ్మణీయ భావజాలం అప్పర్ కాస్టు ప్రతిఘాత విప్లవాన్ని చేస్తారు. దానికైనా చారిత్రకంగా ఇచ్చిన ఉదాహరణ 2000 బహుశా 2500 సంవత్సరం క్రితం ఈ దేశంలో ఒక విప్లవాత్మకమైన భావజాలం తెచ్చింది బుద్ధుడు. బుద్ధుడు దేవుడి ప్రసక్తి లేకుండా, దేవుడు ఉన్నాడా లేడా దాని ప్రసక్తి లేదు, మానవ దుఃఖానికి కారణం ఒక సామాజిక నిర్మాణంలోనే ఉంటుంది, ఆ నిర్మాణం మనం నిర్మించుకున్నదే, దాన్ని మార్చొచ్చు అనేది బుద్ధుడు అన్నాడు. అది సాధారణమైనటువంటి అప్పుడు ఆ కాలంలో. ఆ బౌద్ధ మతము చైనాకు వెళ్ళింది, శ్రీలంకకు వెళ్ళింది, భిన్న దేశాలకు వెళ్ళింది. ఏ దేశంలో అయితే బౌద్ధిజం పుట్టిందో ఆ దేశంలో ఇవాళ నామరూపాలు లేకుండా అది పోయింది. బౌద్ధ మతం లాంటి అంత ప్రోగ్రెసివ్ మతాన్ని ఈ దేశంలో ఉండేటువంటి అప్పర్ కాస్టు భావజాలం దాన్ని అప్పుడే దానికి నామరూపాలు కూడా చేయగలిగింది. ఈ కెపాసిటీ దేశంలో దానికి ఉంది. మనం ఇవాళ మొత్తంగా కుల వ్యవస్థ, కుల నిర్మూలన జరిగి ఒక న్యాయమైన సమాజం, మనుషులంతా మానవీయంగా సమిష్టిగా సంఘటితంగా సౌభ్రాతృత్వంతో బ్రతకాలి అని ఒకళ్ళు మనందరం ప్రయారు చేసినా ఆ భావజాలము సాధారణ భావజాలం కాదు. అది ఈ దేశంలో మనం చేసే మన చైతన్యాన్ని కూడా అది ఓడగొట్టేటువంటి కెపాసిటీ దానికి ఉందని బాబాసాహెబ్ మనందరినీ హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక చదివినప్పుడు ఈ దేశంలో మళ్ళీ ఈ మొత్తం భావజాలము మళ్ళీ అసలు వెనక్కి వస్తుందా, ఇంతమంది చైతన్యవంతులు, మహిళలు చైతన్యవంతులు అవుతున్నారు, దళితులు చైతన్యవంతులు, ఆదివాసులు, ఈ దేశంలో చైతన్యం అనేది చాలా పెరిగింది. ఇవాళ ఇక్కడ కూర్చొని మనం అందరం మాట్లాడుకుంటామంటే ఇది ఒక 100 సంవత్సరాల సాధారణంగా ఇంతమంది ఉండేవాళ్ళు కాదు. ఇంతమంది వచ్చాము, ఇంతమంది మాట్లాడుకోగలము, ఆలోచించగలము, మన ఆత్మవిశ్వాసాన్ని, మన ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడగలం, పోరాడగలం. ఆ శక్తి మనకు వచ్చింది. ఆ శక్తి మనకు ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కౌంటర్ ఐడియాలజీ అది ఎట్లా బలపడ్డది, అధికారంలోకి అది ఎలా వచ్చింది అనేటువంటి ప్రశ్న, అది ఒక భయంకరమైన ప్రశ్నే. అది ఇప్పుడు సాధారణమైన ప్రశ్న కాదు, చాలా భయంకరమైన ప్రశ్న. ఇవాళ దళితుల మీద జరుగుతున్న హింస, దళితుల మీద జరుగుతున్న అన్యాయము, దళితుల మహిళల మీద జరుగుతున్న అటువంటి దాడులు, వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు. ఒక దళిత్ ఒక యూట్యూబ్ ఉంది, రోజు వాళ్ళు 5-6 గంటలకి ఆ రోజు జరిగిన సంఘటనల గురించి రాస్తుంటారు. అంటే మనం వివరించినటువంటి సంఘటన, మూత్రం దాగిస్తున్నారు, తర్వాత మలాన్ని తినిపిస్తున్నారు. ఇప్పటికీ ఇది గ్రామాల్లో ఈ పరిస్థితి కొనసాగుతున్నది. హింస పెరిగింది బాగా. ఈ పరిస్థితిలో మనము ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న ఒకటి మన ముందర ఉంది. ఈ ప్రశ్నకి ఈ భావజాలం ఒకవేళ బలపడి నిజంగానే వాళ్ళు 400 సీట్లు పోయిన ఎన్నికలు వస్తే ఇవాళ ఈ పరిస్థితి మనం ఉండేది కాదు. క్వశ్చన్ లేదు. ఇవాళ సబ్ కేటగిరీ విషయం అనేది కూడా ఇంకా ఈ ప్రజాస్వామ్య శక్తులు బలంగా ఉన్నాయి కాబట్టి సరే ఒక అన్యాయం కాస్త ఎక్కువ జరిగిన వారికి కొంచెం న్యాయం జరగాలి, కొంచెం చర్చ జరుగుతున్నది. సరే మాది గారు కొంత అన్యాయం, కొంత వివక్ష కనుక వాళ్ళు కొంచెం అవకాశాలు తక్కువ వచ్చాయి. అయితే ఈ అవకాశాలు తక్కువ వచ్చాయి అనేది మాలల వల్లనే మాకు అన్యాయం జరిగింది అనే మాట వాస్తవం కాదు. చారిత్రకంగా మాలలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంత మాలలు, ఇవాళ మన వినోద్ చెప్పు మా ఆంధ్ర ప్రాంతం మాలకు అక్కడ అభివృద్ధి రావడం వలన, కృష్ణా గోదావరి నదుల మీద ఆనకట్ట కట్టడం వలన, కొంత ఈ బ్రిటిషు ఇంగ్లీషు ఎడ్యుకేషన్ రావడం వలన వాళ్ళు కొంత బెనిఫిట్ అయ్యారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది కొంత ఆఫీసర్గా వాళ్ళు వీళ్ళుగా వచ్చారు. తెలంగాణ ప్రాంతం నుంచి అలా మనం ఎదగడానికి మనకంత అవకాశాలు రాలేదు. అది ఒక వాస్తవమైనటువంటి విషయం. కనుక వాళ్ళు కొంత చారిత్రక కారణాల వలన లేదా వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి వలన కొంచెము మోర్ అడ్వాన్స్డ్ అయ్యారు. మాదిగలు ఇంకా కొంచెం అన్యాయం గురైంది. అది ఒక వాస్తవం. అది మనం అంగీకరించాలి. అంటే మరి పూర్తిగా ఏం జరగలేదు, అన్యాయం జరగలేదు, అది మన వలన జరగలేదు.
ఇది మనం ఒప్పుకోవడానికి మన వలన జరగలేదు. అంటే ఎంఆర్పిఎస్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంటే 30 ఏళ్ళు వాళ్ళే కదా ఆపిందని వాళ్ళు నాతో కూడా వాదిస్తుంటారు. 30 ఏళ్ళు వాళ్ళు ఆపడం కాదే బాబు, నువ్వు అసలు 30 ఏళ్ళు వాడు 1000 సంవత్సరాల నుంచి ఆపిన వాడు మర్చిపోయి 1000 సంవత్సరాలుగా మనకు అన్యాయం చేసిన వాళ్ళు మర్చిపోయాం. గ్రామాల్లో ఉండేటువంటి ఇప్పటికీ అన్టచబిలిటీ ఏదైతుందో దేవాలయాలకు రానివ్వడం లేదు, అది మనందరికి తెలిసిన విషయం. కనుక ఈ వివక్ష ఏదైతుందో అది జరిగింది. ఫ్యాక్ట్స్ కావాలి, ఎంపెరికల్ ఎవిడెన్స్ కావాలంటే నా వ్యక్తిగత జీవితంలో నేను గైడ్ చేసినటువంటి పిహెచ్డి స్కాలర్స్లో చాలామంది అత్యధికమైనటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ దళితులు. అప్పటికి ఇంక సబ్ కాస్ట్ కూడా లేదు కనుక దళిత అబ్బాయి లేదు దళిత అమ్మాయి అంటే తప్పకుండా ప్రిఫరెన్స్ చేసి నేను తీసుకున్నాను. వాళ్ళందరూ చాలా వెల్ సెటిల్డ్, ఐఐటీలో ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు, ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నారు, ఐఐఎంలో ఉన్నారు, వాళ్ళు చాలా చోట్ల ఉన్నారు మా విద్యార్థులు. ఒకసారి సడన్గా దండోరా విద్యార్థులు నా దగ్గరకు వచ్చి, మీరు గైడ్ చేసిన వాళ్ళంతా మాలో వాళ్ళే, మీరు మాది వాళ్ళని గైడ్ చేశారా? నాకు తెలియదే, ఇప్పుడు దళిత పిల్లల్ని తీసుకున్నాం, సబ్ కాస్ట్ లేదు కదా, ఈ ఫలానా సబ్ కాస్ట్ వాళ్ళని మనకు తెలియదు కదా, అడిగితే తప్పించి అది కూడా చాలా డెలికేట్ క్వశ్చన్, మీరు మాలనా అడిగినా అని అట్లా మనం కాదు. పిల్లలు దళిత పిల్లలు అంటే తప్పు, దళిత అమ్మాయిలు అంటే తప్పకుండా తీసుకుంటాం. ఇది కొంత వివక్ష అనేది ఉన్నదనేది వాస్తవం. కొంచెం న్యాయం జరగాలి అనేటువంటిది కొంత వాళ్ళకి. కానీ వినోద్ ఇంకొక మాట ఏం చెప్పాయంటే, ఇది 5% 10% సమస్యగా ఉంది, 90% ప్రజలు ఏవైతే గ్రామాల్లో ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా అన్యాయంగానే ఉన్నది. ఆ పరిస్థితి మార్చవలసిన బాధ్యత మన మీద ఉందని బాబాసాహెబ్ నిరంతరంగా చెప్తొచ్చాడు. రిజర్వేషన్ ద్వారా ఎవరైతే కొంత లాభపడతారో, చైతన్యవంతులు అవుతారో, సమాజంలో రాజ్య అధికారంలో భాగమవుతారో వాళ్ళు సామాజిక న్యాయంగా విధాన నిర్ణయాలు చేసేప్పుడు తమ జీవిత అనుభవాన్ని విధానంలో పెడతారు. కాబట్టి రాజ్యము తను పనిచేసే క్రమంలో దళిత సెన్సిటివిటీ కానీ లేదా గ్రామీణ ప్రాంతాల సెన్సిటివిటీ విధానపరంగా వస్తున్నాయి. ఎంపీలు ఉన్నారు, చాలామంది ఎంపీలు ఉన్నారు, కానీ ఎంపీల విషయంలో కూడా మనం ఇంకొకటి కూడా చాలా డిబేట్ చేయాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ సెపరేట్ ఎలక్టరేట్స్ అన్నాడు. అందులో ఒక ఉద్దేశం ఉంది. ఇవాళ 120 మంది దాకా దళిత ఆదివాసీ ఎంపీలు ఉన్నారు, కానీ ఏదన్నా మేము ఒక ఇష్యూ తీసుకెళ్ళి ఎంపీల దగ్గర తీసుకెళ్తే కేవలం మేము మా రిజర్వ్ కేటగిరీ కాదు, రిజర్వేషన్ ఉండొచ్చు కానీ మెజారిటీ ఓట్లు మాత్రం నాన్ దళిత్వే కదా. ఇది బాబాసాహెబ్ ఆర్గ్యూ చేశాడు. మీరు కామన్ కాన్స్టిట్యూన్సీతో మీరు రిజర్వ్డ్ ఎక్కువ ఉండొచ్చు కానీ మెజారిటీ ఓట్లు దళితులు కాదు. దళితులే ఓటు వేస్తే మనకు మారల్ అథారిటీ ఉండే, మేమందరం కాదు నీకు ఓటు వేస్తున్నాం అక్కడ ఏం చేస్తున్నాం అని. కానీ గాంధీ దాన్ని అపోజ్ చేశాడు, పూనా ప్యాక్ట్ వచ్చింది. దాని అది జరిగితే బహుశా పరిస్థితి కాస్త భిన్నంగా ఉండేదేమో. ఎందుకంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్గా మన ప్రతినిధులు కాబట్టి మనం ఇక్కడ పిలిచి మేమందరం ఓటేస్తే, ఇవాళ మేమందరం ఓటేస్తాంటే మీరు ఎంతమంది 17% ఉన్నారు, 20 మిగతా వాళ్ళు అంతెవరు నాన్ దళిస్తే కదా అనేటువంటి ఆర్గ్యుమెంట్ వాళ్ళు ఒకటి చేస్తున్నారు. అది ఒకటి చరిత్రలో మనం మిస్ అయిపోయాం. ఒక ఇంపార్టెంట్ పాలసీ ఫ్రేమ్లో బాబాసాహెబ్ గాంధీ గారు ఇండెఫినెట్ ఫాస్ట్ చేయడం దేశంలో, కాబట్టి ఆయన దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగిందో అది ఒకటి జరిగింది. ఆ మధ్యన ఎస్సీ ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్సు మీటింగ్ జరిగినప్పుడు నన్ను శంకరం గారిని పిలిచినప్పుడు ఈ సెపరేట్ ఎలక్టరేట్ది చర్చకు వచ్చింది. అక్కడ ఆ చర్చ జరుగుతుంది, కానీ ఇప్పుడు ఆ చర్చ మన మధ్యన లేదు. ఇవాళ జరగడం ఏం జరిగిందంటే, న్యాయ వ్యవస్థలో మెజారిటీ ఒక భావజాలానికి చెందిన వాళ్ళు ఉన్నారు. జస్టిస్ చంద్రచూడ్ మీద కార్వాన్ మ్యాగజైన్ వాళ్ళు ఒక సెపరేట్ ఇష్యూ వేశారు. దాంట్లో వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే, బ్రాహ్మలే కాదు లేదా అప్పర్ కాస్ట్ వాళ్ళు కాదు, అప్పర్ కాస్ట్లో కూడా ఆ బ్రాహ్మణీయ భావజాలం ఉన్న వాళ్ళని చాలామంది సెలెక్ట్ చేశారు. వాళ్ళేం బీజేపీ అప్పుడు అధికారంలో లేదు. అశ్విని కుమార్ గారు నేను లా మినిస్టర్, నేను లా యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నాడు. నేను ఒకరోజు ఆయన అడిగాను, మీరు లా మినిస్టర్ ఉన్నప్పుడు ఎంతమంది జడ్జెస్ అపాయింట్? 46 మంది చేసామన్నారు. 46 మంది జడ్జెస్ మీరు చేస్తే ఇవాళ ఈ భావజాలం ఉన్న మన జడ్జిలు ఇంతమంది ఎలా వచ్చారు కాంగ్రెస్ పార్టీ కాలంలో అంటే ఆయన ఏమన్నా అంటే, మేము ఎన్నడూ ఇంటర్ఫియర్ కాకపోయేది, అది కొలీజియంకి వదిలేసాం. నేను ఒక్క జడ్జిని కూడా రికమెండ్ చేయడం కానీ ఈ ఫలానా జడ్జి అని నేను ఎన్నడూ చెప్పలేదు. కానీ కొలీజియంలో అలా జరిగింది. కొలీజియంలో అలాంటి భావజాలం ఉన్న వాళ్ళని తీసుకున్నారు.
కనుక న్యాయ వ్యవస్థలో ఇవాళ ఉన్నవాళ్ళు చాలామంది వాళ్ళకి ఆ భావజాలానికి చెందిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇక్కడ మోడీ గారు వచ్చి మేము రిజర్వేషన్ చేస్తాం అని చెప్తూనే అక్కడ జడ్జిమెంట్ ఎట్లా వస్తుంది చెప్పండి. ఇప్పుడు ప్రధానమంత్రికి జ్యుడిషియరీ నేను అసలు దానికి సంబంధం లేదు. ప్రధానమంత్రి జ్యుడితో మాట్లాడకూడదు, నిజానికి మాట్లాడకూడదు. కానీ మరి ఆయన ఇక్కడ చెప్తూనే జడ్జిలు అట్లా జడ్జిమెంట్ ఇచ్చారంటే ఆ ఎగ్జిక్యూటివ్కు న్యాయ వ్యవస్థకి ఉండే బంధం మనకు తెలుస్తూనే ఉంది చాలా స్పష్టంగా. సరే, చేసిన జడ్జిమెంట్ ప్రశ్న కాదు, కానీ ఎట్లా జరుగుతున్నదండి. ఇంకా భయంకరమైనది ఏమిటంటే ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీలో ఒకే భావజాలానికి చెందిన వాళ్ళని 4,000 మందిని అపాయింట్ చేశారు, లెక్చరర్స్ 4,000 మందిని. గుజరాత్ యూనివర్సిటీలో మా అబ్బాయి పనిచేస్తున్నాడు కాబట్టి 90% అదే భావజాలానికి చెందిన వాళ్ళను అపాయింట్ చేశారు. మెరిట్ లేదు, ఏం ఆ క్వశ్చనే లేదు. ఈ అబ్బాయి దళితు, ఈ అబ్బాయికి ప్రమోషన్ రావాలి. ఇప్పుడు ప్రమోషను కమిటీ రికమెండ్ చేశారు. ఈ భావజాలం చెందిన వాళ్ళంతా వైస్ ఛాన్సలర్ ఎత్తులో కూర్చొని ఇతను అర్బన్ నక్సల్స్ అని పెట్టాడు. ఇతను అర్బన్ నక్సల్స్ ఇంక ప్రమోషన్ ఇవ్వద్దు అంటున్నారు. ఆయన నాకు ఫోన్ చేశాడు, సార్ ఇప్పుడు నాకు ప్రమోషన్ వద్దంటున్నారు అని. మరి వైష్ణవ్తో మాట్లాడమంటామంటే, సార్ మీరు మాట్లాడితే ఇంకా ఫర్దర్ ఆయన ఆ భావజాలం మా వ్యతిరేకించే మాట్లాడుంటాడు. వైష్ణవ్తో నాకు పరిచయం ఉంది. అన్ని యూనివర్సిటీస్లో, దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో దళితులకు వ్యతిరేకంగా దళితులను ద్వేషించేటువంటి వాళ్ళు ఇవాళ ఇన్స్టిట్యూషన్స్ను క్యాప్చర్ చేస్తున్నారు. ఇది ముందుకు పోతే ఏమవుతుంది అంటే ఒక ఫ్యాసిజానికి వ్యతిరేకంగా గోపీనాథ్ మేమంతా కలిసి పనిచేసాం. మొన్న ఎన్నికలప్పుడు కూడా మేము కలిసి పనిచేసాం. అంటే దానికే కాదు, కానీ కొంత ప్రజాస్వామ్యము, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఇవాళ మనం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనేది మొన్నటి ఎన్నికల్లో ప్రధాన అంశంగా వచ్చింది. ఏ దేశం కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఎన్నికల మేనిఫెస్టో కాకూడదు కదా. రాజ్యాంగం అనేది అది ఎన్నికలకు బియాండ్. కానీ రాజ్యాంగానికే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. అంటే నా ఆందోళన ఏమిటంటే, మనము ఆ సెక్షన్ అయినా ఈ సెక్షన్ అయినా మీరు ఇంతమంది ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. మీరు ఎవరైనా చొరవ తీసుకొని అక్కడి నుంచి కూడా కొంత చొరవ తీసుకుంటే ఈ సమస్య సరే టెక్నికల్గా లీగల్గా సమస్యలు ఉండొచ్చు, కానీ ఒక రాజకీయ అవగాహన అంటూ వస్తే, లేకపోతే వాళ్ళు ఏమైందంటే రాజకీయంగా మనం చాలా మార్జినలైజ్ అయిపోయాం. 15% అన్నప్పుడు 8%, 7%. రాజకీయ పార్టీలకు ఎట్లుందంటే 7% మాకేస్తే 8% ఆ పార్టీకి సరిగా మనం ప్రచారం చేయడం ఎందుకు? మేము పోయిన ఎన్నికలు పోతే దళిత పిల్లలు ఆడుకుంటున్నారు. ఎన్నికల వాళ్ళు మా దగ్గరికి రారని చెప్తున్నారు. పిల్లోడు మా దగ్గరికి రావడం మానేస్తారు. ఎందుకంటే మానేస్తారు వాళ్ళు. ఎలాగో వాళ్ళు ఒకటి 7 వేస్తే అక్కడ 8 వేస్తారు. మనం ఎందుకు అటు పోయి క్యాంపెయిన్ చేసేది? మనం 17%గా 15%గా పొలిటికల్లీ వెరీ ఇంపార్టెంట్. ఎవరికి ఓట్లు వేస్తారో వాళ్ళు గెలిచి అంత పవర్ ఉండేది. పొలిటికల్గా చాలా మార్జినలైజ్ అయిపోయాం. పొలిటికల్ పవర్లోనే మనం బలహీనపడిన తర్వాత ఇక మన అడ్మినిస్ట్రేషన్, మన ఆఫీసర్లు ఉన్నా కూడా పాలిటిక్స్ చాలా పవర్ఫుల్ కదా. పాలిటిక్స్ అక్కడ పవర్ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. కనుక నేను అంటే మీ స్నేహితుడిగా ఇంతకాలంగా మీతో నిలబడ్డవాడుగా, లేదా మీరు నన్ను కాస్త విశ్వాసం ఉన్నవాడుగా నేను చెప్పడం ఏంటంటే, ఈ లీగల్ ఇష్యూస్ ఏవైతే వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలి. అది సరే, అది బికాజ్ లీగల్ హర్డల్స్ ఉన్నాయి. కానీ పొలిటికల్గా మన పవరు బలహీనపడితే దాని ప్రభావము, దాని పర్యవసానం చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనేది దయచేసి మనం అర్థం చేసుకొని, నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏమిటంటే, ఒక డైలాగ్ ఒకటి ఓపెన్ చేయండి. వాళ్ళకు కూడా మేము తప్పకుండా ఇదే విషయం అక్కడ చెప్పాము, అదే విషయం మీకు కూడా చెప్తున్నాం, మాట్లాడమని కూడా వాళ్ళు అంటున్నారు. సార్ మీరు అప్పీల్ చేయండి అని అన్నారు వాళ్ళలో కొందరు. నేను చెప్పాను, ఒకళ్ళు మొన్న వివేక్ వచ్చాడు, సార్ వాళ్ళు కూడా వచ్చారు. చాలా 2-3 గంటలు చర్చించాం. నేను తిరుపతి వెళ్ళాను నిన్న. అది వాళ్ళ ఈ పొద్దున రావాల్సింది కాదు వస్తుంది. కానీ నేను మాకు ఈవినింగ్ మీటింగ్ అయిపోయింది కాబట్టి నా ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేసుకొని నేను అర్లీ మార్నింగ్ లేచి అర్లీ మార్నింగ్ ఫ్లైట్ కింద కేవలం మీ అందరితో కలిసి మీతో మా ఆందోళన పంచుకొని మీకు కూడా ఒక అప్పీల్ చేయడం కొరకు తప్పకుండా పోవాలి అని నేను రావడం జరిగింది.
ఇది మీరు కాస్త మనము అంటే ఈ టెక్నికల్ చాలా కాలం ఇప్పుడు మీరు లీగల్ ఇష్యూ చేసేసారు, అవి సార్ట్అవుట్ చేయాలి. మన వాళ్ళు కూడా ఉన్నారు, ఆలోచించేవాళ్ళు లాయర్స్ ఉన్నారు, తప్పకుండా దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. కానీ పొలిటికల్గా మనము ఆలోచించకపోతే ఏ భావజాలమైతే ఇవాళ బలపడుతుందో అది నిజంగానే రేపు మెజారిటీ వచ్చి వాళ్ళకు పార్లమెంట్లో అప్పుడు అసలు ఈ రిజర్వేషన్స్ వాళ్ళు రిజర్వేషన్ కంప్లీట్లీ అపోజ్. ఆర్ఎస్ఎస్ భావజాలంలో రిజర్వేషన్స్ ఏంది వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ భావజాలంలో భాగం అది. వాళ్ళు నువ్వు పట్టుకున్నారు, మనం పట్టుకున్న ఇవాళ జడ్మెంట్లలో మీరు చూస్తే భగవద్గీత నుంచి కోట్ చేస్తున్నారు. అది అన్యూజువల్. భగవద్గీత నుంచి జడ్జిలు కోట్ చేయడం చాలా అన్యూజువల్. ఆయన ఏమంటున్నాడు జడ్జు ఈ జడ్మెంట్లో ఉంది, జడ్మెంట్లో ఆయన ఏమంటే నో భగవద్గీతలో కుల వ్యవస్థ లేదు, అసలు అది చెప్పనే లేదు. వాళ్ళ యొక్క ప్రతిభ బట్టి, వాళ్ళకుండే యాటిట్యూడ్ బట్టి వాళ్ళ యొక్క పని నిర్ణయం అవుతుంది, కానీ కులం అని ఎక్కడ అసలు భగవద్గీతలు ఉందని అసలు భగవద్గీతకు పోవాల్సిన అవసరమే లేదు. భగవద్గీత పోయాడు, లేకపోతే ఉపనిషత్తులో చెప్పారు, లేకపోతే సప్తపది ఏదో ఆయన రాశాడు. మొట్టమొదటిసారిగా భారత ఈ ప్రాచీన గ్రంథాల నుంచి కోట్ చేసి కుల వ్యవస్థ లేనే లేదని మీరు అంటున్నారు. భగవద్గీత మరి ఎందుకున్నది? కుల వ్యవస్థ భగవద్గీత లేకపోతే ఇవాళ కులం ఎందుకున్నది? మరి ఆ కులం పట్ల మన యాటిట్యూడ్ ఏంటి? బాబాసాహెబ్ కులం నిర్మూలనే కావాలన్నాడు కదా, మరి అన్నిహిలేషన్ ఆఫ్ ది కాస్ట్ కావాలి కదా, ఎందుకు కాలేదు? ఎందుకు ఇంత విభజన జరిగింది సమాజంలో? ప్రశ్నలు మన ముందుకు వస్తాయి. కానీ ఈ సందర్భాన్ని మీరు అర్థం చేసుకుని దయచేసి వస్తున్నట్టునే బయట రాజకీయ మార్పులు అవుతున్నాయో చాలా చాలా కీలకమైన మార్పులు జరుగుతున్నాయి. చాలా దేశాల్లో రాజ్యాంగాలు కూలిపోయాయి, రాజ్యాలు కూలిపోయాయి, నియంతలు వచ్చారు. ఎవడ ట్రంప్ లాంటి వాడు వచ్చాడు, ఆయన దేన్ని కేర్ చేయడం లేదు. ఆయన WTO అది కొలాప్స్ అయిపోయింది. ఆయన అసలు అసలు ఇన్స్టిట్యూషన్స్ ఏవి గౌరవం లేదు ఆయన. అది మరి అమెరికాలో జరిగింది, అది ఇండియాలో కాదు. 220 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత ట్రంప్ లాంటి వాడు బ్రేక్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇవాళ వాళ్ళు మొట్టమొదటి చేసినట్టు. ఇందిరాగాంధీకి ఈ ఎమర్జెన్సీ తేడా ఏమిటంటే ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూషన్స్ను తాత్కాలిక పోయినా ఆమె ఓడిపోతున్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ బ్యాక్ వచ్చేసాయి. ఇవాళ వాళ్ళు ముందు ఇన్స్టిట్యూషన్ని క్యాప్చర్ చేసి భావజాలను స్ప్రెడ్ చేసి విపరీతమైన ఫోర్సెస్ క్రియేట్ చేసుకొని వాళ్ళు ముందుకు పోతున్నారు. ఈ ఎమర్జెన్సీ నుంచి బయటపడడం చాలా కష్టం. ఆ ఎమర్జెన్సీ మనం బయటపడ్డాం, కానీ ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ నుంచి బయటపడడం చాలా కష్టం. మనకి ఇంకా పెద్ద పోరాటం చేయవలసింది, ఇంతకంటే పెద్ద పోరాటం చేయవలసింది. అది మానవాధికాల పోరాటం కాదు, కలిసి మనం పోరాటం చేయవలసిన అవసరం వస్తుంది. ప్రజాస్వామ్యం రక్షించుకోవడానికి, బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, మనకి అట్టడుగున ఉన్నటువంటి మన వాళ్ళ మీద దాడులను కాపాడుకోవడానికి, వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవడానికి మన చరిత్ర మీ మీద చాలా బాధ్యత పెట్టి 75 బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేసిన అప్పటికంటే కూడా పరిస్థితి ఇప్పుడు మరింత కీలకంగా క్లిష్టంగా మారింది. ఈ ఒక్క విషయం మీరు దయచేసి ఆలోచించాలని మీ స్నేహితుడిగా మొత్తంగా సమాజం కాస్త మరింత న్యాయమైన సమాజం కావాలి, మానవీయ సమాజం కావాలి అని కోరుకునేవాడిగా మీ అందరికీ నేను ఇది ఒక విజ్ఞప్తి అనుకోండి, సవినయంగా చేసే విజ్ఞప్తి అనుకోండి. దయచేసి దీని గురించి ఆలోచించండి. ఇది ఒకటే నా ప్రార్థన.